అలాగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించటం, దర్శనాల ద్వారా, కళల ద్వారా నాతో మాట్లాడడం. ఈ ఫ్యామిలీ అందరికి ఏం పని పడలేదు, పరిశుద్ధాత్ముడు వస్తూ ఏసు వచ్చి ఈవిడ చుట్టూ ఈవిడ ముడి చుట్టూ తిరుగుతారు. ఎంత సీపుకున్నారండి వీళ్ళు ఎక్లాయిలే. ఆవిడకి అలాంటి వాళ్ళకే కనపడతారు, మిగతా వాళ్ళు ఎవరికి కనపడరు కదా. ఇంకా సేప్ ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాను, ఇదిగో నేను నీకు అగ్ని బాప్తిస్మం ఇస్తున్నాను. మామూలు బాప్తీసం కాదు. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ పాయింట్. ఇప్పుడు మీకు పాస్టర్లు అందరు బాప్తీసం ఇచ్చారు కదా, మీరందరూ వేస్ట్. మీకు పరిశుద్ధాత్ముడు వచ్చి అగ్ని బాప్తీసం ఇచ్చాడా? అక్కకి ఇచ్చాడు అంటే అక్క ఒక్కటే పరలోకం పోయింది, మీరందరూ వేస్ట్. ఇదే ఈరోజు వీడియోలో బూస్ట్ ఇచ్చాడు, దీనికి చెల్లించాలి మీరు పెద్ద కాస్ట్. ఒకరోజు నాకు చాలా జ్వరం వచ్చిందండి. జ్వరం వచ్చినప్పుడు అగ్నితో బాప్తీసం పొందిన తర్వాత మళ్ళీ జ్వరం వచ్చింది, ఇంకా ఇవ్వలేదా? ఇచ్చాడని చెప్పింది ఇక. ఆవిడ ఏంటంటే కింద పేపర్ చూసుకొని చెప్తాను ప్రతిదీ, స్క్రిప్ట్ రాసుకుందా. ఆ జ్వరంతో నేను బాధపడుతున్నప్పుడు ఏమైందంటే మా పిన్ని నన్ను చర్చికి తీసుకొని వెళ్ళింది. అందరూ పరిశుద్ధాత్మతో, నా ఆత్మీయ తల్లి, అక్కడ ఉన్న సంఘము, కొంతమంది స్త్రీలు అందరూ కూడా పరిశుద్ధాత్మతో ఆరాధిస్తున్నారు. నేను ఒక దగ్గర గోడకి ఇలా అనుకొని కూర్చున్నప్పుడు అందరూ ఆరాధిస్తున్న సమయంలో నా వెనుక నుంచి ఒక చల్లటి గాలి, ఆ చల్లటి గాలి నా మీద నుంచి వీచుకుంటూ పోతున్నప్పుడు నా వీపు మీద నన్ను ఎవరో ఇలా చేతితో టచ్ చేసినట్టు అనిపించింది, ఇలా తాకినట్టు అనిపించింది. అయితే తర్వాత నేను చూస్తే వీపు మీద కరెక్ట్గా 5 వేళ్ళు ఇలా అచ్చుబడిపోయి ఉన్నాయి. ఆ తర్వాత నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. 10 నుంచి 15 రోజుల వరకు కూడా నేను ఈ లోకంలో కలవలేకపోతున్నాను. అంటే ఆ పరిశుద్ధాత్మ దిగింది ఈవిడ మీదకే, ఆయన తట్టుకోలేకపోతుంది ఈవిడ. ఇంకా నయం బైబిల్లో పరిశుద్ధాత్మను కమ్ముకుంటే ఏం జరుగుతుంది మీకు తెలుసుగా. తెలుసు. తర్వాత సాధు జబరాజ్ గారని మాకు అక్కడ కోనవరం దగ్గరికి మా చర్చికి వాక్యం చెప్పడానికి వచ్చారు. వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన అందరికీ ప్రేయర్ చేశారు. అందరికీ ప్రేయర్ చేసి నాకు కూడా ప్రేయర్ చేయడానికి దగ్గరకు వచ్చారు. దగ్గరకు వచ్చి ఆయన ప్రేయర్ చేసే టైంలో నా మీద చేయి పెట్టడానికి ఇలా చేయి తీసి ఆయన అలా ఆగిపోయి అన్నారు, అమ్మ నీ మీద దేవుని యొక్క అగ్ని స్తంభం ఉంది, నువ్వు దేవుని కొరకు బహుబలంగా వాడబడతావు. ఎక్కడ వాడబడుతున్నావు అసలు? ఇప్పుడు దాకా మాకు కనపడలేదు నువ్వు కదా. ఇప్పుడు మేము పబ్లిసిటీ చేసే 10 మంది తెలియదు ఈ ఒకటి ఉందని. ఇప్పుడు ఇలా దేవుడు అంత ఎఫర్ట్స్ పెట్టి, అంత అగ్నిస్తంభం, అంత పరిశుద్ధాత్ముడు ఇంత చేస్తే ఆడెవడో మన ఖమ్మంలో సాక్ష్యం చెప్పాడు. వాడి మీద వీళ్ళ దేవుడు అసలు బజార్లో నడుస్తుంటే ఎదురొచ్చేవాడు, కురుకురే ప్యాకెట్లు తింటే ఎదురొచ్చేవాడు. ఎంత చేస్తే ఆడు 20 మందిని కూడా మతం మార్చలా. ఆడి సాక్ష్యం చూపించి 20 మంది గర్వాప్సి చేసాం. నిజమే. అది వల్ల బొక్కబడింది కదా. అసలు దేవుడికి ఇప్పుడు ఎవరిని ఎంచుకుంటున్నాము, ఎవరు ఏంటి ఏం ఉన్నదా మీ ఏసుకి? ఆయన వీళ్ళు వాడుకుంటున్నారు అంతే. ఆయన వచ్చేస్తే కదా నిజంగా. అంటే వీళ్ళు చెప్పే క్యారెక్టర్ నేను తీసుకుంటా అయితే ఓకే, కాసేపు వేసుకోవాలి కదా. అది నిన్ను ఒక ప్రవక్తగా దేవుడు వాడుకుంటాడు, కానీ నీ జీవితంలో చాలా శ్రమలు వస్తాయి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే భవిష్యత్తులో ఈవిడ మొత్తానికి ఏదో అడుగుతుంది, అది ముందే హింట్ ఇస్తుంది బాగా. మొత్తానికి ఒక ట్రాజడీ స్టోరీ ఉంది ఆవిడకి, దానికి ముందు లీడ్స్ ఇస్తుంది అనమాట. దేవుడు నన్ను శ్రమ పెడతానంటున్నాడు అని చెప్పి ముందే లీడ్స్ ఇస్తుంది. తర్వాత అలాగే నేను ఆత్మీయంగా ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఒకరోజు నేను తెలియకుండానే మా ఇంట్లో పడుకొని ఉన్నప్పుడు నేను పడుకున్నాను. అసలు నాకేం జరుగుతుందో తెలియట్లేదు, నాకేం బూతులు అయిపోతున్నాయి, ఏం జరుగుతుందో నాకు అర్థం చేసుకునే లోపలనే అంటే పరిశుద్ధాత్ముడు ఏదో చేస్తున్నాడు అంతేగా. అంటే పరిశుద్ధాత్ముడు ఇంతకుముందు ఏముంది, నేను మొయ్యలేకపోతున్నాను, ఆయన్ని తట్టుకోలేకపోతున్నాను అంది. అంటే ఈవిడ మీద వాళ్ళు ఉన్నాడు ఆయన. ఇలా కూడా అర్థం చేసుకోవచ్చా? ఆవిడ చెప్తుందండి, నేనేం చేశాను. సరే ఓకే రండి, నేను అక్కడ ఒక మొక్క ఇక్కడ ఈ రెండింటిని కలిపాను అంతే. ఇప్పుడు వాళ్ళు పాస్టర్లు ఏం చేస్తారు, బైబిల్ వాక్యం అచ్చట కొంత ఇచ్చట కొంత వచ్చును, ఈ రెండింటిని మనం కలుపుకోవాలంటారు. ఇప్పుడు అక్కడ అచ్చట కొంత ఇచ్చట కొంత చెప్పి ఈ రెండింటిని కలిపాను నేను. కలిపితే ఎంత అర్థం వచ్చిందా? బాగా కలిపారు. పరిశుద్ధాత్ముడు కమ్ముకున్నాడు. నాకేమవుతుంది అని నేను ఆలోచిస్తున్న సమయంలో ఇప్పుడు నా బ్రెయిన్లో ఏం విజువల్స్ రన్ అవుతుంది మీరు చెప్పుకోండి చూద్దాం. నేను అడిగానండి, వాళ్ళని అడుక్కోండి, నాకు సంబంధం లేదు. సరే మీరు చెప్పుకోండి చూద్దాం, మీ బ్రెయిన్లో ఏం విజువల్స్ రన్ అవుతున్నాయి. నా ముందు ఒక పెద్ద ద్వారం ఓపెన్ అయింది. యేసు ప్రభువు తెల్లటి వస్త్రాలు వేసుకొని, యేసు ప్రభు టైట్తో ఉతికినా కూడా రాదు మీకు అంత తెలుపు. వాషింగ్ పౌడర్ నిర్మా ఎందుకు ఏసుకి అంత ట్యూబ్ లైట్ తెలిపేస్తారు ప్రతిసారి? కొంచెం కలర్ వేసి కానీ
కలర్ షర్ట్ వేసుకోకూడదా? నేను మనసులోంచి ఇలా లేచాను. లేవగానే నేను వెనక చూస్తే నా శరీరం మంచంలో కనిపిస్తుంది. నా ఆత్మ మాత్రమే బయటకు వచ్చింది, నా శరీరము మంచంలో కనిపిస్తుంది. అంటే పోయిందా? పోతే ఎందుకుండేది? దర్శనమా? ఏసై పిలుస్తున్నాడు కదా అని దాన్ని విడిచిపెట్టేసి నేను వెళ్ళిపోయి ఆయన హత్తుకొని ఆయన చేయి పట్టుకున్నప్పుడు ఆయన నన్ను చాలా పర్వతాలు, గుట్టలు చాలా దాటుకుంటూ వెళ్ళి ఒక ద్వారం దగ్గరికి వెళ్ళామండి. అక్కడ ఆ ద్వారము ఇలా ఓపెన్ అయిపోయింది. ఎన్ని ద్వారాలు ఓపెన్ అవుతాయండి? అంటే ఇప్పుడు యేసు ఈయన చేయి పట్టుకుని పర్వతాలు, గుట్టలు అన్నీ దాటుకుంటా మనకి డ్యూయట్ సాంగ్లు పాడతారు. లవర్ని పట్టుకుని విహరించేదమా అని పాట పాడుకుంటూ వెళ్తారు కదా, అలా వెళ్ళాడా? చేతిలో సిల్లు కావలేదు కానీ సరసుడే. నేను ఆ ద్వారం లోపలికి వెళ్ళిన తర్వాత రకరకాల జంతువులు, పక్షులు, తర్వాత మా పేతురు దర్శనం లాగా ఉంది ఇది. మీరు ఇందాకే చెప్పారు కదా 4 కాళ్ళ జంతువులు. పాపం బాగా రిజిస్టర్ అయినట్టు ఉంటుంది బ్రెయిన్లో వీడికి. సింహాలు, కుందేళ్ళు, చిన్న చిన్న సర్పాలు, చాలా రకాల నేను జంతువులు, విషపురుగులు చాలా చూస్తున్నాను అక్కడ. ఏంటి దానివల్ల ఉపయోగం? ఇప్పుడు ఏంటి దానివల్ల ఉపయోగం ఆవిడకి? ఏం చెప్తావు? మీరు ఏముండదు. లోపలికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక భూమి కనిపిస్తుందండి. ఆ భూమికి యేసయ్య మోకరించి ఆ భూమి మీద చేతులుంచి యేసు ప్రభు ప్రార్థిస్తున్నారు. ఎవరికి? అంటే అది పరలోకంలో కూడా మోకాళ్ళు వేస్తున్నాడు. అదే కదా, అక్కడికి వెళ్ళి ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు ఆయన? అంటే భూలోకంలో అనుకున్నాం మోకాళ్ళు వేయటం, ఏడవటం. అక్కడ కూడా ఆయన చాలాసేపు ప్రేయర్ చేసిన తర్వాత మరలా నన్ను తీసుకొని వచ్చి ఆ పండు దగ్గర ఏసు పరలోకంలో ప్రార్థన చేశాడు. మోకాళ్ళు ఆవిడ తీసుకొని వెళ్ళి వీడు పక్కన సినిమా చూసాడు చూస్తుంది, ఆయన ప్రార్థన చేస్తున్నాడు యేసు. అలాగా దేవుడు ప్రతి విషయంలోనూ నాతో మాట్లాడుతూ, ప్రతి విషయంలోనూ నాకు అసలు బైబిల్ వాక్యం తెలియని దానికి నాకు పరలోకం చూపించటం, దేవుని బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు చెప్పటం. ఈ పిచ్చోళ్ళందరికీ ప్రకటన గ్రంథం ఒకటి బాగా సరిపోయింది. ఆ ప్రకటన ఈ పిచ్చి పిచ్చి కథలన్నీ అందులో ఉంటాయి. ఈ దర్శనాలు, ఈ దిక్కుమాలిన స్టోరీలన్నీ అందులో ఉంటాయి. అది చదివి వీళ్ళ ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోతారేమో. దానికి సింక్ అయ్యేలాగా కొన్ని క్రియేట్ చేసుకుంటారు, ఎగ్జాగరేషన్స్. ఇంకా నాకు ఆ టైంలో బైబిల్ చదవాలి అని నాకు ఆలోచన రావట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడే నాతో వాక్యం ద్వారా నన్ను మాట్లాడుతూ నన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఏంది ఇంట్రెస్టింగ్ లేదు కథ, ఏదో అన్ని గ్రాఫిక్స్ కనపడుతుంది కానీ అసలు ఇందులో ఒక నవరసాలు, అనుభూతులు ఏమున్నాయి ఇందులో? ఇందాక ఒక రసం వచ్చింది కదండి, ఒక రసమే వచ్చింది. ఆ రసం కూడా ఎక్కువసేపు లేదు. ఇప్పుడు ఒక టెస్ట్ మూమెంట్ ఎలా ఉండాలి అసలు? ఒక ముందు మెల్లగా స్టార్ట్ అవ్వాలి, తర్వాత ఒక చిన్న మలుపు ఉండాలి, ఆ తర్వాత ఒక ట్విస్ట్ ఉండాలి, తర్వాత స్పెషల్ క్యారెక్టర్ ఎంట్రీ ఉండాలి. స్టార్టింగ్ ఎంటర్ చేసింది కదా ఏం లేకుండా, మలుపులు ట్విస్టులు లేకుండా. అంటే అంత పెద్ద మలుపులు కనపడతా ఇందులో. నా వివాహం జరిగిందండి. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంది. కొంచెం వెనక్కి వెళ్ళండి. వివాహం జరిగింది. ఇప్పుడు ఇంత పెద్ద ప్రవక్తికి వివాహం జరిగింది. నా వివాహం జరిగిన తర్వాత నా వివాహం ఏంటంటే నేను వివాహం చేసుకోవటము మా కులం కాదు, మా మతం కాదు, నేను ఇష్టపడి ఒక వివాహం చేసుకున్నాను. లవ్ మ్యారేజ్. ఇలా కొంచెం ఎలాబరేటెడ్ చెప్తాం. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంది కథలో. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇప్పుడు వచ్చింది. ఒక హిందూని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఇంత పెద్ద ప్రవక్తి యేసు పరిశుద్ధాత్ముడు వెనక తిరుగుతున్నారు ఇటు చుట్టూను. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మా కులం కాదు, మా మతం కాదు అనింది కదా, ఆవిడ చేసుకుంది క్రిస్టియన్నే. అదే మతం కాదు అంది కదా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆవిడ జస్ట్ 10th క్లాస్లోనే దర్శనాలు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఆవిడకి ఆ 10th పెళ్లి చేసేసుకుంది. ఆ వివాహం చేసుకున్నప్పుడు నా కుటుంబం అంతా నాకు దూరం అయిపోయింది. నా వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు. నేను ఒంటరిగా బయటికి వెళ్ళిపోయి, నాకు కనీసము నన్ను ఆదరించేవారు లేరు, పిలిచేవారు లేరు. నేను నా భర్తతో పాటు వెళ్ళిపోయాను. మా అత్తగారు నాకు వివాహం జరిగించారు. తర్వాత మాకు ఒక పాప కలిగిందండి. ఇంకా కొద్ది రోజులైతే పాప నాకు డెలివరీ అయితే ధనంగా నా భర్త ఒక దర్శనాన్ని చూశారు. ఆడికి కూడా దర్శనం వచ్చిందా? అంటే హిందూ కాదనే అప్పుడు మతం కాదండి మరి. ఏమో మరి, అంటే వీళ్ళు హిందూసే ముందంతా. వాళ్ళ పేరెంట్స్ గురించి ఎక్కడ చెప్పట్లేదు కదా, వాళ్ళ అమ్మా నాన్న గురించి చెప్పట్లేదు. ఫస్ట్ నుంచి తేడా ఉంది అసలు. అంటే వాళ్ళ అమ్మా నాన్న హిందూస్ అయి ఉంటారు. ఈవిడ తర్వాత మధ్యలో ఏదో నమ్ముకున్నాను అని స్టోరీలు చెప్పింది. నాకు తెలిసి అది కూడా అయి ఉండకపోవచ్చు. బాప్టిజం తీసుకున్నా నన్ను ఎక్కడా చెప్పలేదు. అగ్నితో బాప్టిజం చర్చికే పోతుంది. ఫ్రెండ్స్ త్రూ వెళ్తుందో ఎవరి త్రూ వెళ్తుందో తెలియదు.
నాకు తెలిసి అంటే ఆ చర్చికి వెళ్ళి అక్కడ ఎవరన్నా లవ్ చేసి అదే స్టోరీ. అది అంటే వీళ్ళ హిందూ ఫ్యామిలీనే చర్చికి పోయి అక్కడ ఎవరన్నా లవ్ చేసి ఆడితే వెళ్ళిపోయింది. అది కథ. ఇప్పుడు దానికి ఇంత పెద్ద కథ చెప్పింది పాపం. ఆడిని పెళ్లి చేసుకోవటం కోసం ముందు నాకు ఇన్ని దర్శనాలు వచ్చాయి, అది స్టోరీ అంతే.